ఈ నేపథ్యంలోనే ఆ ప్రమాదం ఏ స్థాయిలో ఉంటోంది మీరు చూడొచ్చు. విజువల్లోనే గింగిరాలు కొట్టుకుంటూ ప్రస్తుతం చెన్నై తీరానికి తాకేసింది ఆ తుఫాను ప్రభావం. ఈ క్రమంలో ఏపీలోని ఏ జిల్లాల మీద ప్రభావం చూపించబోతోంది, ఎక్కడెక్కడ దీని ప్రభావం ఉంది, గింగిరాలు కొట్టుకుంటూ వస్తున్న ఈ తుఫాను ఎటువంటి బీభత్సాన్ని సృష్టించే అవకాశం ఉంది, ప్రభుత్వం ఏ స్థాయిలో అలర్ట్ అయింది, ప్రస్తుతం వ్యవస్థలు ఎటువంటి అలర్ట్ లో ఉన్నాయి, దీనికి సంబంధించిన వెదర్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసిన ఆర్టీవీ. హియర్ ఇట్ ఈస్ వెదర్ బ్రేకింగ్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఏపీని భయపెడుతోంది తుఫాను, ఇటు దిత్వా. దానికి సంబంధించిన వెదర్ బ్రేకింగ్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఏపీని భయపెడుతోంది దిత్వా తుఫాను. ప్రస్తుతం శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైంది. గంటకు 4 కిలోమీటర్ల వేగంతో ముందుకి కదులుతోంది దిత్వా తుఫాను. ఈ క్రమంలోని చెన్నైకి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువు దిశగా కదులుతూ నవంబర్ 30న తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా ప్రాంతానికి చేరువయ్యే అవకాశం ఉంది అని అనుకున్నప్పటికీ కూడా 29వ తారీఖుని నవంబర్ 29న ఇది ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ కోస్తా ప్రాంతానికి చేరువయ్యే అవకాశం ఉంది. శనివారం ఆదివారం కోస్తా రాయలసీమ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయా? ప్రస్తుతం దానికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే శ్రీలంకలో బీభత్సం సృష్టించింది దిత్వా తుఫాను. ఈ తుఫాను బీభత్సానికి శ్రీలంకలో ఇప్పటికీ 60 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ భారీ వర్షాల నేపథ్యంలో. సో ఈ క్రమంలో ప్రస్తుతం ఎక్కడ ఉంది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఒకసారి విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ప్రస్తుతం శ్రీలంకలో కేంద్రీకృతమైంది. గింగిరాలు కొట్టుకుంటూ ఇది ప్రస్తుతం చెన్నై తీరానికి నేను ఇంకా క్లోజ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విండి సాయంతో మీరు చూస్తే కనుక దీని ప్రభావం ఆల్రెడీ మీరు గమనిస్తే ఇదిగోండి నాగపట్నం ఈ ప్రాంతానికి సంబంధించి కరైకాల్, ఇగో ఈ ప్రాంతాలు మీరు చూడొచ్చు. ఇదంతా కూడా మన తమిళనాడు ప్రాంతాన్ని కరైకాల్ కావచ్చు, అలాగే దాంతోపాటు పరంగిపెట్టై ఈ ప్రాంతాల మీద, దాంతోపాటు మరిన్ని ప్రాంతాలకు సంబంధించి కడలూరు ఈ ప్రాంతాలకు సమీపంలో మీరు చూడొచ్చు ఈ ప్రభావం ఎలా ఉంది అనేది. ఇదంతా కూడా పూర్తిగా పింక్ కలర్లో మనకు కనిపిస్తోంది. ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా ఇప్పుడు దిత్వా తుఫానుగా పరిణమించిన క్రమం. సో ఈ నేపథ్యంలోనే ప్రభావాన్ని చూపిస్తోంది. సో ఒక్కసారి ఇక్కడి నుంచి నేరుగా నేను శాటిలైట్ ఇమేజెస్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఇమేజెస్ని చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఒక్కసారి ఇక్కడ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. గింగిరాలు కొట్టుకుంటూ ఇదిగో ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా ఉంది. ఇగో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూసారా, చెన్నైకి సంబంధించి అంటే తమిళనాడు ప్రాంతానికి మీద ఎటువంటి ప్రభావం ఉంది అనేది మీరు చూడొచ్చు. బెంగళూరు వరకు కూడా దీని ప్రభావం మనకి అనిపిస్తోంది. అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంది. తమిళనాడుకి చాలా దగ్గరగా ఉంది. ఇది ఉత్తర వాయు దిశగా, అంటే ఉత్తర వాయు దిశగా వెళుతున్న సందర్భం. ఆ విజువల్ని మీరు చూడొచ్చు ప్రస్తుతం దీని ప్రభావం అనేది. దీంతో పాటు నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం వీటి మీద కూడా దీని ప్రభావం ఉంది. సో ఈ క్రమంలో ఇక్కడి నుంచి నేరుగా నేను ఇంకా శాటిలైట్ మ్యాప్స్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు దీని ప్రభావం. ఓకే, దీని ప్రభావాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీకు క్లియర్ కట్గా దీంట్లో కనిపిస్తోంది. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక దీని ప్రభావం, దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందనేది. ఇది ఇంకా ఎంటర్ కాలేదు. రిమెంబర్, ఇది ఇంకా పూర్తిగా మనకి ఎంటర్ కాలేదు. ఇది ఇంకా శ్రీలంక దగ్గర కేంద్రీకృతమై ఉంది. అయినప్పటికీ దీని ప్రభావం మనకి ఎక్కడుంది? దాదాపుగా దక్షిణ కోస్తాంధ్ర, మరి ముఖ్యంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ ప్రాంతాల మీద మనకు కనిపిస్తోంది. చెన్నై మీద దీని ఇంపాక్ట్ ఉంది. కేరళ మీద దీని ప్రభావాన్ని చూపిస్తోంది. కర్ణాటక మీద కాస్త ప్రభావాన్ని చూపించింది. ఆ మ్యాప్ను చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏమంటుందో ఒకసారి విజువల్స్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. దాంతోపాటు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటే ఇప్పటికే భారత వాతావరణ శాఖ సూచనలు కావచ్చు, హెచ్చరికలు కావచ్చు జారీ చేసిన క్రమం. సో భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీకు చూపించబోతున్నాను. మీరే దీన్ని అంచనా వేసే ప్రయత్నం చేయండి. ఎటువంటి అలర్ట్ ఉంది అనేది ఒకసారి నేను మీకు ఈ రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. రిపోర్టర్స్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు ద సైక్లోనిక్ స్టార్మ్ దిత్వా, ప్రొనౌన్సియేషన్ దిత్వా, ఓవర్ కోస్టల్ శ్రీలంక and adjoining the southwest Bay of Bengal. It is very likely to cause heavy to extremely heavy rainfall. ఇక్కడ మీరు చూడొచ్చు it is very likely to cause heavy to extremely heavy rainfall over Tamil Nadu and Puducherry during 28th 30th November. ఆ తర్వాత ఇక్కడ
అండ్ ఓవర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ. ఇదిగోండి, ఓవర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ డ్యూరింగ్ 29th నవంబర్ టు 1st డిసెంబర్. అలర్ట్ అలర్ట్ అలర్ట్. మరీ ముఖ్యంగా రాయలసీమ అలాగే కోస్తా ఆంధ్రాకు సంబంధించి ఆ ప్రాంతాలు 29 నుంచి 31 ఈ మూడు రోజులు కూడా జాగ్రత్త. అంటే ఇంకొద్ది గంటల్లోని తుఫాను ఇటు చేరువు కాబోతోంది. దానికి సంబంధించిన రిపోర్ట్ని మీరు చూడడం జరుగుతోంది. ఇక్కడి నుంచి నేరుగా నేను అలర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఇదిగో మీరు చూడొచ్చు. ఇప్పటికీ ఈరోజు రెడ్ అలర్ట్ ఉంది తమిళనాడుకి రెడ్ అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇంకక్కడి నుంచి మీరు గమనిస్తే 29వ తారీఖున అంటే రేపు, రిమెంబర్, ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ రేపు ఆంధ్రప్రదేశ్కి. అలాగే ఇటు తమిళనాడుకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు అలాగే కేరళకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. అదే 30వ తారీఖున మీరు గమనిస్తే తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి ఈ రెండు ప్రాంతాలకి కూడా రెడ్ అలర్ట్. రెడ్ అంటే 29వ తారీఖున కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. 30వ తారీఖున మాత్రం రెడ్ అలర్ట్ ఉంది. అంటే రేపటి నుంచి భారీ వర్షాలు ఉంటాయి. ఎల్లుండికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కాదు, ఏకంగా అత్యంత భారీ వర్షాలకు దాదాపుగా 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైన 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైనా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అది అతిశయోక్తి కూడా కాదని చెప్పుకోవచ్చు. సో అక్కడి నుంచి 1వ తారీఖున మీరు గమనిస్తే ఇదిగోండి, 1వ తారీఖు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. అంటే ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. అంటే ఆరెంజ్ అలర్ట్ ఉంటుంది రేపు, ఆ తర్వాత ఎల్లుండి రెడ్ అలర్ట్ ఉంది, ఆ మరుసటి రోజు మళ్ళీ ఎల్లో అలర్ట్ అనేది ఇక్కడ మనకి స్క్రీన్ మీద కూడా కనిపిస్తోంది. ఎవరెవరికి? ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకు. దాంతోపాటు 2వ తారీఖున కూడా ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఇంకా అక్కడి నుంచి 3వ తారీఖున ఉందంటే కనుక మీరు చూడొచ్చు 2వ తారీఖు వరకు కూడా దీని ప్రభావం మనకి క్లియర్ కట్గా ఇక్కడ మనకి కనిపిస్తోంది రిపోర్ట్ ప్రకారం గమనిస్తే. సో ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ ఏమంటున్న రిపోర్ట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడి నుంచి ఇంకా డీటెయిల్గా భారత వాతావరణ శాఖ ఇటు అమరావతి కేంద్రంగా ఏముంటుందో ఆ రిపోర్ట్ అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు, ఎందుకంటే వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు చూశారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏముంటుంది, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏముంటుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి మీరు చూస్తే దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం అంటే 29/11/2025 చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రిమెంబర్, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా 29వ తారీఖున అలర్ట్ నిచ్చింది. ఇటు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎండి ప్రఖర్ జైన్ చెప్పుకొచ్చారంటూ కూడా ఇక్కడ చెప్పుకొస్తున్న క్రమం. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ ట్వీట్ని మీరు చూస్తే ఇదిగోండి ఇక్కడ